ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం నుండి అనేక రకాలైన విజ్ఞానదాయక విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మనిషికి చావు తప్పదా అనే అంశం గురించి చూద్దాం. ఏమిటో పరంధామయ్య గారు, అనుకుంటాం కానీ మనం చావును తప్పించుకోగలమా? జాతస్య మరణం ధ్రువం అన్నట్లుగా పుట్టినవాడు గిట్టక తప్పుతుందా? ఇదంతా సృష్టి ధర్మం అంటూ వేదాంత సారాన్ని అతి తేలికగా వివరించారు వెంకటరామయ్య. అయితే ఈ మధ్య పేపర్లో ఒక వార్త వచ్చింది చూసారా? అమెరికాలో కొందరు శాస్త్రజ్ఞులు శవాలను ద్రవ రూపంలో ఉన్న నైట్రోజన్లో పెట్టి భద్రపరిచారట. వైద్యశాస్త్రం ఏదో ఒక నాటికి అభివృద్ధి చెంది ప్రాణాన్ని సృష్టించి ఆ శవాలకి ప్రాణం పోయగలదని దృఢంగా విశ్వసిస్తున్నారు అన్నారు సుబ్బారావు గారు. మీ పిచ్చి కానీ అదెలా సాధ్యమండి? ఎక్కడైనా శవాలు తిరిగి చైతన్యవంతం అవుతాయా అన్నారు పరంధామయ్య. గుండె జబ్బుతో చనిపోతాడనుకున్న వ్యక్తికి ఏ ప్రమాదం వల్లనో మరణించిన వ్యక్తి గుండెను తీసి అమర్చి తిరిగి నవయవ్వనాన్ని ప్రసాదిస్తుండగా లేనిది శవానికి జీవం పోయడం ఏమంత కష్టమంటారు? శరీరంలోని కొన్ని అంగాల నుంచి కణాలను తీసి చెడిపోకుండా భద్రపరిచి అవసరమైనప్పుడు ఇంకొకరికి ఉపయోగించడం లేదా? చనిపోయిన వ్యక్తి నుంచో మరొకరి నుంచో గుండెనో మూత్రపిండాలనో తీసి భద్రపరిచి ఇంకొకరికి అమర్చడం లేదా? అటువంటప్పుడు విజ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతుందో ఏం చెప్పగలం? శవాన్ని చెడిపోకుండా నిల్వ ఉంచినట్లయితే గుండెను తిరిగి కొట్టుకునేటట్లు చేసి శవాన్ని చైతన్యవంతం చేస్తారేమో అన్నారు సుబ్బారావు గారు. శవాలకి ప్రాణం పోయడం విషయం జరుగుతుందో జరగదో కానీ కనీసం బతికి ఉన్నన్నాళ్ళు వృద్ధాప్యం రాకుండా మృత్యువు లేకుండా ఈ సైన్స్ ఏమైనా చేయగలదా అంటూ సవాల్ చేశారు వెంకట్రావు గారు. ఒక వ్యక్తి నుంచి వీర్యకణాలను తీసి ఆ వీర్యకణాలలోని జీవం పోకుండా కొన్ని రోజులు భద్రపరిచి తిరిగి అండంతో కలయిక చేసి పిండంగా చేయగలిగిన రోజునే మనిషికి మృత్యువును కూడా జయించగలననే విశ్వాసం కలిగింది. శరీరంలో నుంచి రక్తాన్ని కానీ వీర్యకణాలు కానీ వేరు చేసి అవి క్షీణించకుండా పరిపూర్ణ జీవంతో ఉంచగలిగిన నాడే మనిషి శరీరంలోని కణాలు తమ శక్తిని కోల్పోకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో నిలబెట్టవచ్చునని, ఆ ప్రక్రియను సాధించగలమని ఆశ చిగురించింది. వ్యక్తి అనారోగ్యానికి గురై శరీరంలోని కణాలు శక్తిహీనమై బాధపడుతూ ఉన్నప్పుడు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా తిరిగి పూర్తి ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాడు. శక్తిని కోల్పోయిన కణాలు తిరిగి పూర్తి శక్తిని పొందగలుగుతున్నాయి. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందినట్లయితే మన శరీరంలోని కణాలు ఎప్పటికీ శక్తిహీనం కాకుండా జీవధాతువులు నశించిపోకుండా చేసుకోవచ్చు. ఎప్పుడైతే శరీరంలోని కణాలు నిత్య చైతన్యంలో ఉంటాయో అప్పుడు మనిషికి వృద్ధాప్యమే కలగదు కదా. ఒక పెద్ద గోడ చిన్న చిన్న ఇటుకల పేర్పుతో ఏర్పడినట్లే మన శరీరమంతా చిన్న చిన్న కణాలతో ఏర్పడి ఉంది. సున్నం, ఇటుకలు మొదలైన వాటి పేర్పునంతటినీ ఒకే మాటగా గోడ అని ఎలా అంటారో అలాగే మన శరీరానికంతటికీ సంబంధించిన పదార్థాన్ని ప్రోటోప్లాజం అని అంటారు. ఆహారాన్ని, గాలిని తీసుకుంటూ ఈ ప్రోటోప్లాజం రకరకాల మార్పులు చెందుతుంది. ఈ మార్పుల వల్ల శరీరానికి పెరుగుదల, యవ్వనం, వృద్ధాప్యం, మరణం కలుగుతాయి. ప్రోటోప్లాజం నిర్మాణాన్ని, దాని మార్పులను గ్రహిస్తే యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని మనము అదుపాజ్ఞల్లో ఉంచుకోగలం. ప్రోటోప్లాజం శరీరంలో ఒక ముద్దగా లేదు. గోడలో ఇటుకరాళ్ల వలె ప్రోటోప్లాజం చిన్న చిన్న ముక్కలుగా ఉండి ఒక్కొక్క ముక్కకు కణం అని పేరు. ప్రతి కణము ఆహారం తీసుకుంటున్నది, ఊపిరిని పీల్చుకుంటున్నది, ఎదుగుతున్నది, చైతన్యం కలిగి ఉంటున్నది. ప్రతి ప్రాణికి ప్రాణం ఉందని చెప్పడానికి ఏ గుణాలను వివరిస్తామో ఆ గుణాలన్నీ ప్రతి కణంలోనూ కనపడుతున్నాయి. ప్రోటోప్లాజంతో కూడిన శరీరంలో
అనుక్షణం పాత కణాలు నశిస్తూ ఉంటే కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. కొంతకాలానికి ప్రోటోప్లాజంలోని శక్తి క్షీణించి క్రొత్త కణాలు తయారవడం తగ్గిపోవడం, ఉన్న కొద్దిపాటి కణాల్లో జీవధాతువులు క్షీణించడం జరిగి వృద్ధాప్యం, మృత్యువు కలుగుతాయి. కానీ ఏకకణ జీవులైన మలేరియా పురుగు, కలరా పురుగు, ఎమీబా వంటి సూక్ష్మ జంతువులకు సహజ మృత్యువు అంటూ లేనే లేదు. ఈ ఏకకణ జీవులు కూడా అన్ని జంతువులలాగానే మామూలుగా ఆహారం తీసుకుంటాయి, ఊపిరి పీలుస్తాయి, పెరుగుతాయి. కొంత పెరిగి పెద్దదైన తరువాత వాటి శరీరమంతా 2 ముక్కలవుతుంది. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బిడ్డన్నమాట. ప్రతి ఒక్క ముక్క మామూలుగానే పెరిగి పెద్దదై మళ్ళా 2 ముక్కలవుతుంది. ఈ విధంగా ఆ జీవుల సంతాన అభివృద్ధి జరుగుతుందే తప్ప సహజ మృత్యువు అంటూ ఏమీ లేదు. ఏకకణ జీవి శరీరంలో ఉన్నది ప్రోటోప్లాజమే, మన శరీరంలో ఉన్నది ప్రోటోప్లాజమే. మరి వాటిలో ఉన్న ప్రోటోప్లాజం కొంతకాలానికి శక్తిని కోల్పోయి నశించిపోవటం అంటూ జరగటం లేదు. వాటిలోని ప్రోటోప్లాజం ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటుంది కదా. దీనికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని గుర్తించి మన శరీరంలోని ప్రోటోప్లాజంలో జరిగిన మార్పులను అరికట్టగలిగితే మనిషిలో కణ విభజన సక్రమంగా ఉంటుంది. వృద్ధాప్యం రానే రాదు, మృత్యువు దరిచేరదు. హరగోబింద ఖురానా ఒక కొత్త జీన్ని సృష్టించి ఇంకోలై అనే ఏకకణ జీవిలో ప్రవేశపెట్టి జీవశాస్త్రంలోనే ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చారు. ఇలా కొత్త జీన్స్ని సృష్టించి మానవ శరీరంలోకి పిండ నిర్మాణ సమయంలోనే ప్రవేశపెట్టినట్లయితే వంశపారంపర్యంగా వచ్చే అనేక మొండి వ్యాధులను నిర్మూలించవచ్చు. ఈ దశలో ఈనాడు వైద్యశాస్త్రం అనేక ప్రయోగాలు చేసి సఫలమవుతోంది. కొత్త జీన్స్ సృష్టి ద్వారా ఆరోగ్యవంతమైన జాతిని, వివేకవంతమైన జాతిని నిర్మించుకోవచ్చుననే ఆశను కూడా వైద్యశాస్త్రం కలిగిస్తోంది. ఈ దిశలో పయనిస్తున్న వైద్యశాస్త్రం ఇంకా అభివృద్ధి సాధిస్తే ప్రోటోప్లాజంలో కలిగే మార్పులను అరికట్టి ఏనాటికైనా మృత్యువును జయించగలదు. ఈరోజు మనం మనిషికి చావు తప్పదా అనే అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు ఏం వివరించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.